వెల్కమ్ టు హిట్ టీవీ. న్యాయశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని అంటే మనకి తెలియని విషయాల్ని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పి సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, విదేశాల్లో డైవర్స్ తీసుకున్న ఒక పర్సన్ మళ్ళీ ఎక్కడైనా మ్యారేజ్ చేసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోకూడదు. ఎందుకని? అది నేరం. ఎందుకు అంటే విదేశాలలో తీసుకున్న డైవర్సు ఇండియాలో చెల్లవు. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఇండియాలో ఉన్న వ్యక్తి అతను హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన. ఓకేనండి, ఆ విదేశాలకు వెళ్ళిపోయాడు, అక్కడే ఉన్నాడు. ఉన్న తర్వాత అతను అక్కడ విదేశాల్లో డైవర్స్ తీసుకుంటారు చాలా మంది తెలియక. తీసుకుని అక్కడే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లేదా ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి నాకు డైవర్స్ వచ్చేసినాయి అంటాడు. కానీ మన హిందూ లా ప్రకారంగా, మన ఇండియన్ లా ప్రకారంగా భారతదేశంలో మీరు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశంలోనే మాత్రమే డైవర్స్ పొందాలి. పెళ్లి ఎక్కడ జరిగింది, అలాగే వీళ్ళు లాస్ట్ రెసిడెన్స్ ఎక్కడున్నారు, అలాగే పిటిషనర్ రెస్పాండెంట్స్ ఎక్కడ నివసిస్తున్నారు, ఈ ప్లేస్లో మాత్రమే కేసులు ఫైల్ చేసుకొని ఓకేనండి చేసుకొని అక్కడ మాత్రం ఆ కోర్టు పరిధిలోనే డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే మొత్తం అంతా అయిపోయింది, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడు అనుకుందాం. అతను హైదరాబాద్లోనే డైవర్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అతను కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ ఫైల్ చేసుకోవాలి. లాస్ట్ రెసిడెన్స్ ఏదైతుందో అక్కడ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విదేశీ చాలా మందికి అపోహ ఉంది, అమ్మాయి ఆ ఫారెన్లో డైవర్స్ చేసుకున్నాను నాకు హ్యాపీ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు పెళ్లి చేసుకుంటారో మళ్ళీ 494 బైగామి కింద మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా నేను అదే చెప్తాను, ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా, ఎక్కువ నేను ఎన్ఆర్ఐ కేసులు చూస్తున్నాను, 20 years నుంచి మేము చేస్తా ఉన్నాం. ఈ విదేశాల్లో డైవర్స్ తీసుకొని అతను ఎక్కడ పెళ్లి చేసుకున్నా నేరమే, ప్రపంచం మొత్తం మీద. ఇంకో గ్రహంలో పెళ్లి చేసుకున్న నేరమే. కంపల్సరీ డైవర్స్ అనేది ఇండియాలో తీసుకోవాలి. ఎందుకంటే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని విదేశీ చట్ట ప్రకారం ఎలా తీసుకుంటాం? అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయం లేదా ముస్లిం సాంప్రదాయం ఉంటుంది కదా. అలాగే ఇక్కడి ప్రాసెస్ కి అక్కడ ప్రాసెస్ కి డిఫరెంట్ ఉండదు కదా సార్? ఇక్కడ డివోర్స్ రావాలంటే కష్టమా? కష్టం. కష్టం అంటే ఏముండదు, ఇయర్స్ టుగెదర్ పడుతుంది. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది కాబట్టి డైవర్స్ ఇవ్వడానికి కొంచెం కావాలని మన పెద్దలు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకూడదని చెప్పి రాశారు. విదేశాల్లో ఏముందండి, అంతగా సామెత ఒకటి ఉంది, ఇవాళ పెళ్లి చేసుకుని తెల్ల డైవర్స్ ఇంకో 3 రోజులకి అంటే నేను అందరు నన్ను అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి లైట్ వాళ్ళకి. కానీ మనకు ఒక కుటుంబ వ్యవస్థ, మన సమాజం ఇవన్నీ ఉన్నాయి మనకి. ఎందుకంటే మన గొప్ప చరిత్ర సంస్కృతి ఉంది కాబట్టి ఎవరైనా సరే విదేశాల్లో డైవర్స్ తీసుకొని ఇక్కడ ఇంకో దగ్గర ఎక్కడ పెళ్లి చేసుకుని నేరం. ఇంకో ట్విస్ట్ చెప్పనా మీకు? చెప్పండి సార్. విదేశాల్లో పెళ్లి చేసుకున్నారు, ఇది గుర్తుపెట్టుకుని, విదేశాల్లో అక్కడ ఏదన్నా దేవుడి గుడిలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు, అర్థమైందండి. సో మన డైవర్స్ ఎక్కడ తీసుకోవాలి? విదేశాల్లో పెళ్లి జరిగింది, విదేశాల్లో ఒక హిందూ సాంప్రదాయం వివాహం జరిగింది, ఒకవేళ వద్దు అనుకున్న డైవర్స్ ఎక్కడ వేసుకోవాలి? విదేశాల్లోనే కాదు, ఇండియాలోనే వేసుకోవాలి. ఓకే, అంటే సార్ ఎక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగినా ఇండియాలోనే డివోర్స్ తీసుకోవాలి. ఇద్దరు హిందూ వ్యక్తులు ఆడ మగ హిందువులు అయి ఉండి వారు గుడిలో కానీ ఎక్కడైనా సరే, అక్కడ దేశాల్లో గుళ్ళు చాలా ఉంటాయి, మీకు చాలా గుళ్ళు ఉన్నాయి, అన్ని దేశాల్లో ఉన్నాయి మ్యాక్సిమం. ఆ గుడిలో మన అతిథుల సమక్షంలో సెక్షన్ 5 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మంగళసూత్ర ధారణ, తర్వాత 7 steps ఇలా కొన్ని ఉంటాయి కదా, మనకు తెలుసు కదా, జరగడం అవన్నీ ఉంటాయి. సో దాని ప్రకారం వివాహం మంచిగా శాస్త్రోక్తంగా జరిగిన వివాహము వాళ్ళిద్దరూ వద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఫైల్ చేసుకోవాలి. సో అందుకని ఏంటంటే ఒకసారి మీరు ఇంకో ఉదాహరణ చంద్రమానంలో పెళ్లి చేసుకున్నారు అనుకోండి హిందూ సాంప్రదాయం ప్రకారం, అయినా సరే ఇక్కడే ఫైల్ చేసుకోవాలి. అది విషయం, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఎక్కడైనా సరే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ చెల్లవు. ఒకవేళ విదేశాల్లో మీరు మ్యారేజ్ తీసుకొని అక్కడ డైవర్స్ తీసుకుని అవి కూడా చెల్లవు. కాబట్టి మీరు ఎవరైనా సరే తిరిగి మన ఇండియాలోనే వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు ధర్మ సందేహం రావాలి, అదేంటంటే మరి విదేశాల్లో తీసుకున్నారు, అక్కడే సంసారం చేస్తున్నారు, మరి అక్కడే ఉంటున్నారు కదా, మరి డైవర్స్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఇండియాలో ఏ ప్రాంతంలో వేసుకోవాలని మీరు అడగచ్చు. ఇక్కడ కూడా ఆ సంబంధించిన ఇద్దరు మగ ఎవరైతే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటి పరిధి ఏదైతే ఉందో చూసుకొని అక్కడ వేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు, ఆయన విదేశీకి వెళ్ళాడు, ఒక వైజాగ్ అమ్మాయి ఉంది, అక్కడ విదేశాలకు, అక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అడప్పుడు వాళ్ళు ఇక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు, హైదరాబాద్ డైవర్స్ ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా హైదరాబాద్లోనే వేసుకోవచ్చు, వైజాగ్లోనే వేసుకోవచ్చు అనమాట. అంటే ఇండియాలో ఎక్కడైనా తీసుకోరాదా? అలా ఉండదండి, కోర్టు పరిధి ఉంటుంది, ఆ కోర్టు పరిధిని బట్టి తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ వేసుకున్నాను ఉండదు. సో ఇదంతా లాజిక్ ఉంటుంది అనమాట.
సార్ అది ఇప్పుడు విదేశాల్లో డివోర్స్ తీసుకుంటారు, ఆ ఫామ్ గానీ ఆ ప్రూఫ్ గానీ ఇక్కడ ఏమైనా యూజ్ అవుతుందా? ఇక్కడ దేనికి పనికిరాదండి. ఓపెన్ ఎవరు నాలుగేసుకుంటారు పనికిరాదు. అదే దాని డిక్లరేషన్ సూట్ వేసుకోవాలంటారు, అదేనా మళ్ళీ సేమ్ అదే ప్రొసెస్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిక్లరేషన్ వేసుకొని మళ్ళీ విదేశాల్లో డిక్లరేషన్ వేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళకి నోటీసులు పంపించి సేమ్ అక్కడికే వస్తుంది. కాబట్టి నేను విదేశాల్లో డైవర్స్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది లా కూడా అదే చెప్తుంది. సో కంప్లీట్ గా మళ్ళీ ముందు నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. మాకు తెలియని అసలు ఎన్నో విషయాల్ని నిజం చెప్పాలి అంటే మీరు చెప్తుంటే అవునా ఇవి కూడా ఉన్నాయా అనేసి అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు చాలా చెప్పుకుందాం. ఈ రోజుకైతే మాకు తెలియని ఎన్నో విషయాలను చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.